పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేతగా 10 ఏళ్ల పాటు ఉండి ఓర్పుతో చివరకు సక్సెస్ అయ్యారు పవన్. కూటమితో కలిసి పోటీ చేసి ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి వారాహి దీక్ష చేపడుతున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. సాత్వికాహారం తీసుకుంటూ ఆయన దీక్షను ఆచరిస్తారు. ఈ దీక్షలో భాగంగా కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. దీంతో ఇప్పుడు ఆయన వారాహి దీక్ష ఎందుకు చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఇప్పుడే ఎందుకు అమ్మవారి దీక్షను చేపట్టారు, అసలు ఈ దీక్ష ఎందుకు చేస్తారు అంటూ చర్చలు వస్తున్నాయి. మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారు. అమ్మవారి రూపం వారాహం ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంకుచక్రాలు వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరించినట్టు పురాణాల్లో చెప్పారు. అయితే వారాహి అమ్మవారి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టినప్పటి నుంచి ఆ పేరు వైరల్గా మారింది. అయితే ఈ దేవత గురించి, ఈ దీక్ష గురించి చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే అమ్మవారిని ఆరాధించడానికి, వారాహి దీక్ష చేపట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. శత్రుభయం ఉండకూడదనే వారాహిని ఆరాధిస్తారు. శత్రువులను ఎదుర్కోవడానికి, జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి ఈ దీక్ష చేస్తుంటారు. వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో లేదా ఆషాఢమాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్వికాహారం తీసుకొని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో నేలపై పడుకుంటారు. అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్షను ఆచరిస్తారు. వారాహి దీక్షను నవరాత్రి దీక్షలా 9 రోజులు కూడా చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ పాలనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అమ్మవారి దీక్షను చేపట్టినట్లు తెలుస్తుంది.